కొండవీటి రాజా కోటలో రాణి. టాస్క్ వచ్చేసి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ వచ్చారు కాబట్టి ఫస్ట్ తననే పిలిచారు కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డాడు. సో ఈ టాస్క్ వచ్చేసి చాలా కాన్ఫిడెంట్గా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఎక్కడికి వెళ్ళినా ప్రశ్నలే ప్రశ్నలు, అన్నీ అడగడం, చివరికి పన లేదు సారీ అనడం. అందుకే అంటారు అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని. ఎలాంటి పని ఇప్పుడు మీ దగ్గర ఏం లేదండి. అప్పుడు షాపుల దగ్గర ఎక్కడైనా పని అడుగుతుంటే ఏమంటే ఇల్లు వండరు మళ్ళీ తగులుకున్న గోల పెట్టిన. ఆ రోజు చాలా ఒళ్ళు మండి ఉండేది నాకు. మైక్ పట్టుండేది, మైక్తో వీడికి బుర్ర పగల కొట్టేద్దాం అనుకున్నాను. కానీ పరిస్థితి ఎంత దీనంగా ఉన్నా పానీపూరి షాపులో బయోడేటా ఎందుకమ్మా? మీరు ఈయనను వదిలించుకొని మీరు వెళ్ళిపోతారు. నాకు ఉండదు కోపం కాదు, మళ్ళీ సాయంత్రం నేను వదిలించుకుంటా. అట్లా కాదు, సోర్సెస్ డైరెక్ట్ ఒక పెట్టిన 6 నెలలు చేస్తాడు, ఏడాది చేసుకుంటాడు. ఆయన తిండి ఆయన తింటాడు. అక్కడ జాబ్ ఇచ్చి ఆదుకునే విశాల హృదయం అందరికీ లేదేంటి? ఈసా అడిగినప్పుడు అయితే సో చిన్న జాబ్ ఇవ్వండి, ఒక 2 గంటల వరకు పనిచేసే జాబ్ ఇవ్వండి అనేసి అడిగింది. ఏం చెప్తాం? ఏ పనైనా చేస్తాను సార్. కూలి ఎంత ఇవ్వాలి? మీ ఇష్టం అండి, పని చేసే దాన్ని బట్టి ఇవ్వండి. సో దీనికి ఏంటి అంటే ఎంత వెయిట్ అయినా అంటే 50 kgs వరకు మోయగలుగుతాడు కాబట్టి సో నేను ఆ పని యాక్సెప్ట్ చేశాను. సో తను కూడా చేయగలుగుతా అన్నాడు. సో ఇప్పటి వరకు అయితే కామ్గా ఉన్నాడు. సో యాక్షన్స్లో ఎలా చేస్తాడో ఇప్పుడు మనం చూడాలి. సో తను ఏంటంటే రైస్ బ్యాగ్స్ ఇవన్నీ మోసాడు అండ్ ఈవెన్ షాప్ కూడా మొత్తం క్లీన్ చేశాడు. సో మొత్తానికి రాధాకృష్ణ టాస్క్ బాగా కంప్లీట్ చేశాడు అనుకున్నా. సో అతను ఓనర్ కూడా ఏమన్నారంటే చాలా బాగా చేశాడు, బస్తాలన్నీ బాగా మోసి పెట్టారని చెప్పా. షాప్ ఓనర్ వచ్చేసి 200 పే చేశారు మాకు. సో హోప్ నేనే బాగా ఎర్న్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా వేరే వాళ్ళు ఎంత నాకు తెలియదు, కానీ రాధాకృష్ణ మాత్రం చాలా బాగా చేశాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిఖిత పరిస్థితి ఏమిటి? రాజుగారికి కొలువు దొరికిందా? చూద్దాం పదండి. ప్లీజ్ తనకు ఒక చిన్న పని ఇవ్వండి, తను జాబ్ కోసం అంతే. ప్లీజ్ ప్లీజ్ లేదు 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 ప్లీజ్ జాబ్ కోసం అన్నమాట. కొత్త లారీ ఇది చేస్తే కూడా పెట్టుకోరా అట్లా కొత్త అబ్బాయిని? తను పని చేస్తారు, బాగా పని చేస్తారు. చూడండి కొంచెం ట్రై చేయొచ్చు కదా. బస్తాలు మోసే కూలీ పనికి కూడా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? మై గాడ్, సిటీలో పని సంపాదించడం ఎంత కష్టం. మాకు ఒక మార్కెట్లో వదిలేశారు. ఆ మార్కెట్లో ఫస్ట్ ఏంటంటే మాకు జాబ్ దొరకలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఫర్ 45 minutes we were roaming here and there. మాకు జాబ్ దొరకలేదు. नहीं इसको एक बार तो दिला दो, मैं सबको रिक्वेस्ट करूंगी. नहीं तो ये करेगा, ये काम करेगा. नहीं अब तो फिर तो नहीं है. వర్క్ ఈస్ గాడ్ అంటారు, కానీ ఈ పని దేవుడు మాత్రం తొందరగా దర్శనం ఇవ్వడం లేదేంటి? ఎట్ లాస్ట్ నేను ఒక షాప్కి వెళ్ళి షాప్ ఓనర్ని బతిమలాడి కాలు చేతులు పట్టుకొని, బాబు ఈ అబ్బాయికి జాబ్ కావాలి, ప్లీజ్ గివ్ హిమ్ అ జాబ్ అంటే తను జాబ్ ఇచ్చాడు. ఆటలతో కోటలు కట్టొద్దు, మూటలైనా సరే మోస్తాను, కాస్త పని ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. అమ్మయ్యా, మాట ఫలించింది, పని దొరికింది. అక్కడ వెళ్ళేసరికి చాలా కష్టపడ్డాము, మూటలు చేసాము, పైగా షాపులో మూటలు కట్టాము, ఏటేటి చేసాము. ఇప్పుడు షాపులో వెళ్ళి మరి ఈ పిండి, గోధుమ పిండి, ఏటేటి ఈ పందర సబ్బులు గడ్డలు ఏటేటివి తీసి పని చేసాము. ఉల్లిపాయల మండి, ప్రొవిజన్ స్టోర్, బస్తాలు కుట్టడం, ఏ పనైతేనే నేర్చుకుంటే అదే వస్తుంది. కొండవీటి రాజా అంటే కబుర్లు చెప్పే రాజా కాదు, కష్టించి పనిచేసే రాజా. I got 25 rupees. మేము హైయెస్ట్గా ఉంటామో లేదో అనేది తెలీదు.
ఏమనుకుంటున్నావు నువ్వు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నావు. పని చేసావు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. నాకు ఇచ్చిన 5 hours అయిపోయింది. వెళ్ళిపోయాక అక్కడ ఏమవుతుందో, ఎవరు మళ్ళీ లూజర్ అవుతారో విన్నర్ అవుతారో తెలియదు టాస్క్లో. ఫింగర్స్ క్రాస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. రాజుగారి సంగతి సరే, మరక్కడ జంగు ఏమైనా కంగు తింటున్నాడేమో చూద్దాం పదండి. రైస్ బజార్కి వచ్చాం. సో ఈ అబ్బాయికి జాబ్ అడగడానికి వచ్చాం. ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇస్తే నా లక్, ఇవ్వకపోతే నా దురదృష్టం. ఆహా, మన జంగు నక్కని తొక్కొచ్చినట్టున్నాడు. ఉమా ఒక షాప్ లోకి వెళ్ళి ఇలా అడగగానే అలా జాబ్ దొరికింది. అది 100 రూపాయల జాబ్. మొదటి వన్డే గేమ్ లోనే సెంచరీ కొట్టినంత ఆనందం. शेल्फ के सामने आप कवर दे। ఏం చదువుకున్నావు? यहीं पे गिर जाऊंगी मैं श्योर. జంగు తొక్కిన నక్క లక్కీ నక్క కాదండి. ఆ తరువాతే ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది. నో వేకెన్సీ. సూపర్ మార్కెట్కి వచ్చాము ఇక్కడ మెహదీపట్నంలో. లెట్స్ గో అండ్ ఆస్క్ దట్ పర్సన్. ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. అదే మార్కెట్ దాంట్లోనే వస్తుందని చెప్పి వాళ్ళు ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. మా అంటే రోజంతా పనిచేస్తే 300 ఇస్తాం, 200 ఇస్తాం. మాధురికి ఇదొక ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. ఓట్అవుట్ లో తనకెదురైన పరిస్థితిని అధిగమించాలంటే ఖచ్చితంగా తన ఈ టాస్క్ లో బాగా స్కోర్ చేయాలని నిర్ణయించుకుంది. ప్రతి దగ్గర ఒక ఎక్స్పీరియన్స్. కొంతమంది షాప్లోనేమో మాకే ఎవరు రావట్లేదమ్మా, మాకే డబ్బులు లేవు, మీకేం ఇవ్వాలి, మీకేం పని చెప్పాలి, మాకే పనులు లేవు అంటారు. మళ్ళీ ఇంకొక దగ్గర వెళ్ళాను, లేవు ఎవరైనా కూడా మాకు ఆల్రెడీ పని వాళ్ళు ఉన్నారు, మీకేమి ఇవ్వాలి, ఇస్తే 10 రూపీస్ 5 రూపీస్. టాస్క్ విన్ అవ్వాలంటే మినిమం 600 నా టార్గెట్ ఉండే. జాబ్ దొరకడం లేదని కళ్ళ వెంబడలా నీళ్లు పెట్టుకుంటే ఎలా తల్లి? ఏడ్చినంత మాత్రాన జాబ్ దొరికేలా ఉంటే ప్రతి ఆఫీస్ ముందు ఒక చెరువే తయారవుతుంది కదా. అక్కడ స్వీట్ షాప్ అది. అక్కడ వెళ్ళిన వెంటనే ఇక్కడ పని ఇప్పియండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 1 hourకి ఒప్పుకున్నాను. స్వీట్ స్టాల్లో బిక్కుకి జాబ్. వాట్ ఏ స్వీట్ న్యూస్. ఇక బిక్కుకి చిక్కే లేదు. ఎటు చూసినా స్వీట్లే. జాంగ్రీ, లడ్డు, హల్వా, బాదుషా. आपको 100 रुपीज, ये मेरी तरफ से 1000 रुपीज. ठीक है, राइट? ఇస్తానని చెప్పింది 100 రూపాయలు. కానీ ఆ స్వీట్ షాప్ ఓనర్ పనంతా అయిన తర్వాత ఈ జంట వర్కింగ్ స్పిరిట్ కి ముచ్చట పడ్డాడు. అదనంగా ఓ 1000 రూపాయల నగదు ప్రైజ్ తో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఓహో, కలికాలంలో మంచితనం అనేది ఇంకా అక్కడక్కడ ఉందండి. కొండవీటి రాజా, కోటలో రాణి.